ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒక పెద్ద అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. బీజేపీ ఇప్పటి వరకు కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు రాబోయే ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసే అవకాశం ఉందా? ఒకవేళ పోటీ చేస్తే అధికారంలోకి ఎవరొస్తారు? మరోవైపు బీజేపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీని ఎలా కాపాడుకుంటారు? ఆ నాయకుల్ని బీజేపీలోకి వెళ్లకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ అంశాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి చర్చకు దారితీశాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏంటి? ఈ అంశాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వాములతో బీజేపీ పెద్దలు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించినటువంటి ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ హాజరయ్యాయి. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశం జరగక ముందు అమిత్ షా మీడియాతో జరిగినటువంటి చిట్చాట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూటమి భాగస్వామ్య పక్షాలకి ఒక భయం పట్టుకుంది. అమిత్ షా అందులో ఏం మాట్లాడారు అంటే, వచ్చే ఎన్నికల్లో అంటే 2029 ఎన్నికల్లో తాము కూటమిగా ఉండమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. మరి ముఖ్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలని ఆయన ప్రస్తావిస్తూ ఒంటరిగానే వెళ్తాము, కూటమిగా వెళ్ళము అని కరాఖండిగా తేల్చి చెప్పినట్టు మీడియాలో ప్రచారం అవుతా ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమిత్ షా ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, వాటి వెనకాల బీజేపీ ఆంతర్యం ఏంటి, వ్యూహం ఏంటి అన్న చర్చ అయితే దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇదే అంశం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతూ ఉంది. కూటమి భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఆ భయం పట్టుకుంది అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. అమిత్ షా తెలంగాణతో పాటు పంజాబ్ 2 రాష్ట్రాల గురించి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వ్యూహంతోనే బీజేపీ వ్యవహరించే అవకాశం ఉంది అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి తీరును చూస్తున్నాం. అక్కడ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకొని బీజేపీ జెండాన్ని ఎగురవేయడం చూసాం. అంతకుముందు బీహార్లో జరిగినటువంటి పరిణామాలు చూసాం. అక్కడ నితీష్, అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ పరిస్థితి ఏ విధంగా మారిందో చూసాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన్ని రాజ్యసభకి ఎలా పంపించారో చూసాం. ఈ నేపథ్యంలో ఇదే వ్యూహాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2024లో కూటమిగా జతకట్టి అధికారంలోకి వచ్చినటువంటి జనసేన, టీడీపీలు వచ్చే ఎలక్షన్ నాటికి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ బీజేపీ అంటే పంజాబ్కి, తెలంగాణలను దృష్టిలో పెట్టుకుని అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల యొక్క భవితవ్యం ఏంటి? విడివిడిగా పోటీ చేయాల్సి వస్తే ఓట్లు చీలే అవకాశం భారీగా ఉంది.
ఈ నేపథ్యంలో అధికారాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. 2019లో ఇదే మాదిరిగా గతంలో కూటమిగా ఉండి 2019 నాటికి విడిపోయి ఆ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలు ఓటమి పాలయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి రమారమి 1 నుంచి 2% మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత మేరకు బలం లేదు అన్న అంశం అయితే 2019లో నిర్ధారణ అయింది. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఉన్న బలంతోనే బీజేపీ అధికారంలో భాగస్వామిగా అయ్యింది అన్న చర్చ ఉంది. తెలుగుదేశం పార్టీకి భారీ స్థాయిలో మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ భాగస్వామి కావడం, రెండు పార్టీలు ఏకమై బీజేపీతో జతకట్టి 2024 పోటీ చేయడం, ఓట్లు చీలకుండా కాపాడుకోవడం, అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిస్తేనే అధికారము కైవసం చేసుకోవడం జరుగుతుంది అన్న చర్చ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని కలకలంలోకి, అంటే ఒక కలవరానికి గురి చేస్తున్నాయి అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. 2029లో విడివిడిగా పోటీ చేస్తే జనసేన పార్టీ ఓడిపోవడము, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయము అన్న చర్చ అయితే బలంగా ఉంది. వైసీపీ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్న చర్చ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది అంటే, ఇప్పటికిప్పుడే ఆంధ్రప్రదేశ్లో తన బలగాన్ని పెంచుకోవడం కానీ, అధికారంలోకి రావడం కానీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అన్న అంశం అయితే బీజేపీ పెద్దలకి క్లియర్గా తెలుసు. తెలుగుదేశం పార్టీతో, జనసేనతో కలిసి ఉంటేనే అధికారంలో ఉంటామన్న అంశం వాళ్ళకి తెలుసు. అయితే విడివిడిగా పోటీ చేస్తాము, భవిష్యత్తులో కూటమిగా ఉండడం అని చెప్పడంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏంటి అన్న అంశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి అంశంగా ఉంది. అంటే 2029కి విడివిడిగా పోటీ చేసిన తాము అధికారంలోకి రాము అని తెలిసినా, మరి తెలుగుదేశం పార్టీని కాదని, జనసేన పార్టీని కాదని బీజేపీ తన పార్టీ బలాన్ని, తన క్యాడర్ని ఎలా పెంచుకోబోతుంది అన్న అంశం అయితే ఇప్పుడు కీలకంగా మారింది. ఇదే అంశము తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి, జనసేన పార్టీకి, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్కి పట్టుకుంది, ఈ భయం పట్టుకుంది, వెంటాడుతోంది అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ బీజేపీలో చేర్చుకుంటే కానీ ఇక్కడ బీజేపీ బలపడే అవకాశం లేదు అన్నది మరో చర్చ. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం కూడా ఇదే కదా. ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల్ని తమ పార్టీలోకి చేర్చుకోవడం, ఒకవేళ వాళ్ళ మీద అవినీతి, ఈడీలు ఇవన్నీ దాడి చేయడం, తర్వాత పార్టీలోకి చేర్చుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళా ముఖ్యమంత్రులు పదవులు ఇవ్వడం. ఈ నేపథ్యంలో బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా ఒక పేరు తెరపైకి రావడం, ఇవన్నీ గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇది బీజేపీకి కొత్త కాదు అన్న చర్చ కూడా ఉంది. ఇదే వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అనుసరించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, క్యాడర్ని తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రకరకాల దాడులు కూడా జరిగే అవకాశం ఉంది అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. మరి ఇన్నాళ్ళు కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు బీజేపీ నుంచి ఎలా కాపాడుకుంటాయి అన్నదే ఇక్కడ కీలకమైన చర్చగా మారింది. అంటే బీజేపీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో జతకట్టడం, తర్వాత తన పార్టీ క్యాడర్ని పెంచుకోవడం, అనంతరం ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావడం, పార్టీ జెండాని ఎగరవేయడం, ఇదంతా చరిత్ర చూస్తూనే ఉన్నాం. ఇదే రకమైన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో
పునరావృతం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. దీనికి సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక రచించింది. అందులో భాగంగానే అమిత్ షా ఒంటరిగా పోటీ చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాము, కూటమిగా మేము ఎన్నికల్లోకి రాము అని చెప్పడం వెనుకాల ఇదే ఆంతర్యము అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, సుదీర్ఘకాలం పాటు అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు, ఇటీవలే అధికారంలోకి వచ్చినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, నాయకుల్ని, జనసేన పార్టీ క్యాడర్ని, నాయకుల్ని బీజేపీ బారి నుంచి ఎలా కాపాడుకుంటారు అన్నదే ఇక్కడ కీలకమైన చర్చగా మారింది.